హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఎండు మిరపకాయలని ఇలా తుంచి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా పల్లీలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి తీసుకోవాలి. దీంట్లో 1.5 గంటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా మినప్పప్పు, అలాగే పచ్చెనగపప్పు, పల్లీలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకోవాలి. పులుసు అన్నం అనేది మనం కేవలం నిమ్మకాయ చింతపండుతోనే కాకుండా ఇలా మామిడికాయతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. పల్లీల్ని వేపేసుకున్నాను. ఒక గిన్నె వేగిపోయాయి కదా, వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయని, అది వేసేసుకొని మనం వేపుకోవాలండి. బాగా వేపేయాలి. ఈ ఆయిల్లో బాగా ఈ మామిడికాయ తురుముని వేపుకుంటే ఈ పచ్చి వాసన అనేది మనకి పోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకుందామండి. మగ్గించుకుంటే బాగా ఉడికిపోతుందండి ఈ మామిడికాయ తురుము అనేది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకున్నాక ఇలా నీట్గా ఇలా బాగా మగ్గిపోయి బాగా వేగిపోయింది కూడా అండి. మొత్తం పసుపు ఇవన్నీ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకొని బాస్మతి బియ్యం, దాన్ని వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఈ మామిడికాయ తురుము అనేది ఈ అన్నంలో, బాస్మతి బియ్యం అన్నంలో కలిసిపోయిందండి. బాగా కలిపేసుకోవాలి. ఇలా బాస్మతి బియ్యం కానీ లేదా నార్మల్ బియ్యం అయినా మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం పక్కన వేపు పెట్టుకున్నాం కదా పల్లీలు, ఈ పప్పులన్నిటిని వేసేసుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకున్నానండి నేను. ఇది ఆప్షనల్. కొంచెం బాగా స్పైసీగా తగలాలి అంటే ఈ మిరియాల పొడిని వేసుకోండి. సూపర్గా వస్తుందండి. ఖచ్చితంగా ఈ మిరియాల పొడిని వేసి మీరు ట్రై చేయండి. అంతే అండి, మామిడికాయ పులిహోర అయితే మనకి రెడీ అయిపోయిందండి.
లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. తప్పకుండా మీరు ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంత బాగా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం అండి. మామిడికాయ ఫైనల్గా అయితే మామిడికాయ పులిహోర రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.